మళ్ళీ జనసేనకి తెలుగుదేశానికి ఇద్దరికి ఇబ్బంది కలిగించే వ్యవహారం బయటకు వచ్చింది. ఆ ఆ, కోట వినుత గారు జనసేన మాజీ ఇన్ఛార్జ్ శ్రీకాళహస్తి వారి దగ్గర డ్రైవర్గా పనిచేసిన రాయుడు హత్య కేసుకు సంబంధించి ఒక వీడియో, ఆ పిల్లాడు చనిపోయే ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో హఠాత్తుగా బయటకు వచ్చేసింది. అండ్ ఈ వాజ్ మెన్షనింగ్ అబౌట్ ది రికార్డింగ్ ఆఫ్ ఈ ప్రైవేట్ వీడియోస్ రిలేటెడ్ టు ఆవిడ కోట వినుత గారు. ఇది ఎమ్మెల్యే గారు నాకు బొజ్జల సుధిరెడ్డి గారు డబ్బు ఆఫర్ చేశారు, వారి తరఫున ఎవరో ఇంకొక ఎక్సో వయ్యో ఆఫర్ చేశారు. ఆవిడ వెంబడే చెన్నై నుంచి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశారు. సత్యమేవ జయతే జై హింద్ అంటూ నిజం నిలకడబెట్టి తెలుస్తుంది, నేను ఆ, త్వరలోనే మీడియా ముందుకు వస్తాను పవన్ కళ్యాణ్ గారు. దానికి కౌంటర్గా మళ్ళీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఇంకో వీడియో చేశారు, నాకేం సంబంధం లేదు అంటే. ఏంటి సార్ అంటే ఇంత జరుగుతున్న రెండు పార్టీలు మరి వాళ్ళ క్రమశిక్షణ సంఘాలు ఉంటాయి కదా, ఉత్తిపుణ్యానికి సస్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి కదా, వాళ్ళు ఎవరు ఏం మాట్లాడట్లేదు ఏంటి? వాస్తవం బేసిక్ గా మా చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి ఒక ముఖ్యమైన ప్రాంతం, దక్షిణ కాశీ కైలాసంగా భావించేటువంటి గొప్ప ప్రాంతం. అన్నిటికన్నా మించి చాలా పీస్ ఏరియా, ఎలాంటి అలజడులు లేనటువంటి లివింగ్ ఏరియాగా తిరుపతి శ్రీకాళహస్తిని చూస్తాం మేము. అలాంటి మంచి వాతావరణం ప్రతి ఇది అలజడి క్రియేట్ చేస్తా ఉంది. తప్పెవరిది ఒప్పెవరిది పోతే ఒక మంచి ప్రాంతం, లివింగ్ ఏరియాగా ఉన్న ప్రాంతంలో ఇట్లాంటి వాతావరణం రాడు. నేనేమంటాను, మీరు ప్రశ్నించింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దీనికి పరిష్కారం ఏంటంటే జనసేన తెలుగుదేశం రెండు ఉమ్మడిగా ఒక ప్రకటన చేయాలి. వాళ్ళకి వాళ్ళు అంతర్గతంగా విచారణ చేసుకొని తప్పెవరిదో ఒప్పెవరిదో ప్రాథమిక తీసుకుని వాళ్ళపైన యాక్షన్లు తీసుకోవాలి, సరిదిద్దాలి. అలా కాకుండా మౌనంగా ఇద్దరు ఉండడం వల్ల ఎవరి పాటికి వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. జనసేన వాళ్ళేమో ఆమె పార్టీకి దూరంగా ఉండాలని చెప్పేసినారు. అంటే ఇంక మాకు ఇంకా ఆ వీడియోలతో మాకు సంబంధం లేదు, చేతులు కడుక్కునేసినారు. తెలుగుదేశంలో ఏమో స్పందించట్లా. ఎట్లా ఉంటుంది ఇది? అంటే మీరు మా పార్టీకి దూరంగా ఉండని చెప్పేస్తే మీ పని అయిపోయిందా? ఇప్పుడు ఆమె హ్మ్. అధికార పార్టీలో, ఇద్దరు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు. రెండోది, హ్మ్. అధికార పార్టీకి సంబంధించిన రెండు పార్టీలు గొడవ పడితే పరిస్థితి ప్రమాదం దారుతుంది. ఎందుకంటే అది అధికారుల మీద ప్రెజర్ పడిపోతుంది. ఆయనంటే హ్మ్. ఈయనకేం కోపం వస్తుందో, ఈయనంటే ఆయనకి కోపం వస్తుంది. కాబట్టి అధికార వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతుంది. అది ఫర్దర్ కాంప్లికేషన్స్ దారితీస్తుంది. కాబట్టి ఈ గొడవ వచ్చింది. ఇద్దరు మిత్రపక్షాలు, ఇద్దరు అధికారంలో ఉన్న మిత్రపక్షాలు. కాబట్టి ఈ గొడవలో నిజానిజాలు వ్యవస్థ తేల్చనివ్వండి. విచారణ తమిళనాడులో జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తేల్చనియండి. మీరేం దాంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ ఆరోపణలు పక్కన పెడదాం. పార్టీలుగా మీరు ఏం చేయదలుచుకున్నారు? పార్టీల బాధ్యత కదా. కాబట్టి క్రమశిక్షణ సంఘం ఎంటైర్ పార్టీ, జరిగింది ఇది, జరగబోయేది ఇది, విచారణ జరుగుతుంది, ఏమి ఇబ్బంది లేదు, దోషులు బయటపడతారు. ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత రెండు పార్టీల మీద ఉంది. రెండు పార్టీలు సరైన స్టెప్స్ తీసుకొని ఓపెన్ మైండ్ తో ముందుకు రాకపోతే ఇద్దరిని అనుమానిస్తారు ప్రజలు. మీరు అనుకుంటున్నారు మేము ప్రకటన చేసాం, వాళ్ళు ప్రకటన చేసాం, ఇద్దరిని అనుమానించేస్తారు ప్రజలు. ప్రజల్లో హ్మ్. ఇద్దరు చులకన అయిపోతారు. ఇదొకటి జరుగుతుంది. రెండోది, సమాజానికి శ్రీకాళహస్తికి ప్రమాదం కూడా. ఒక మంచి ఎస్ ఎస్. వాతావరణం ఉన్న ప్రాంతంలో ఈ రకంగా అధికార పార్టీ వాళ్ళు హత్యలు, ఇదేమి గొడవలు కాదు, అది కూడా అనైతికమైనటువంటి సబ్జెక్టులు. కాబట్టి అది మంచిది కాదు రెండు పార్టీలకి, సమాజానికి. కాబట్టి తెలుగుదేశం జనసేన మాకు సంబంధం లేదు అని ఎంతకాలం ఉంటే అంత పెద్దదవుతుంది ఇది. మీరు జోక్యం చేసుకోండి, పార్టీ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోండి, ఎవరు తప్పుంటే వాళ్ళపైన చర్య తీసుకోండి, విచారణ సీరియస్ గా తీసి మంచి చెడ్డలు తొందరగా తేల్చేయండి. ఇది రెండు అయితే వరకు నడుస్తుంది. మొదటి ఆ, అయితే సార్ ఇప్పుడు సీఎం గారు బొజ్జల సుధీర్ రెడ్డి గారిని కూన రవికుమార్ గారిని తన ఛాంబర్కి పిలిపించుకొని మన ఈ మధ్య అసెంబ్లీ సమావేశం సందర్భంగా విపరీతంగా ఆగ్రహించారు కదా. ఈ విషయాల మీద అయి ఉండొచ్చా అంటే కూన రవికుమార్ గారిది వేరే సబ్జెక్ట్ అనుకోండి అది. అంటే నేను అనుకుంటుంది, ఒక వార్త ఏమొచ్చిందంటే ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ పైన అలిగేషన్ చేశాడు. ఆయనగా హ్మ్. నాకు హోంమంత్రికి చెప్పండి అంటే, హోంమంత్రికి లోకేష్ గారు చంద్రబాబుకి ఇచ్చేసి లెటర్ బ్యాడ్లు అయి పూసినాయి, కొత్తవి ఇవ్వాల్సి వస్తా ఉంది, ఏమి పరిష్కారంగా దానికి ఏమైనా స్పందించడం అనుకుంటున్నాను. హ్మ్. 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 నేను అనుకుంటుంది బట్ ఇంత సీరియస్ ఈ సబ్జెక్ట్ సబ్జెక్ట్ అది. అయి కాబట్టి ఉండకపోవచ్చు. హ్మ్. ఈ సబ్జెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే హ్మ్. వాళ్ళేమి సుధీర్ గారిది పాత్రని వాళ్ళు అనుకోవట్లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈమె అనవసరంగా మాట్లాడుతుంది అనుకుని ఏమనుకున్నారు, జనసేన వాళ్ళు ఆమె పక్కన పెట్టేసినారు. రైట్. ఇది అట్లా చేయలేదు కాబట్టి వాళ్ళు అనుకోకపోయి ఉండొచ్చు. కానీ ఏదైనా సరే రైట్. అధికారికంగా రెండు పార్టీలు ఉమ్మడి ప్రకటన అయితే చేయాలి. రైట్ సార్, ఫైనల్గా సార్ ఇప్పుడు మెడికల్ కాలేజీలు అంశానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో 4,10,00,000 మంది ఓటర్లు ఉన్నారు మనకి తాజా లెక్కలు. అందులో 1/4 ఓటర్స్ని నేరుగా కనెక్ట్ కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ఆయన నర్సీపట్నం సభకి అపూర్వమైన రెస్పాన్స్ వచ్చింది, అది మీరు చూశారు. అంటే ఆయన ఈ మధ్యలో గోడలు, ఈ ఆ, ఇబ్బంది పెట్టే ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వాలు లేరు, డైరెక్ట్గా ఆయన ప్రజలతో ఇంటరాక్ట్ అయిపోయాడు. ఇది కొంచెం అలార్మింగ్ సబ్జెక్ట్ లాగా మారుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు అనుకోవచ్చా?
వాసుదేవన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజ్ తీసుకుంటూ ఏర్పాటు చేసుకున్న ఒక సంతకం, అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలని పీపీఐ పద్ధతిలో ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇచ్చిన సంకేతం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఉద్యమంగా మారబోతోంది. ఎందుకంటే ప్రజలందరూ ఈ విషయంలో చాలా సానుకూలంగా వైసీపీ పట్ల ఉన్నారు. ఎందుకు అంటే మెడికల్ కాలేజీల అవసరం అనేది రోజు రోజుకు కనపడతా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో జరిగినటువంటి పసిపిల్లల ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఎక్కడో ఉన్నటువంటి పారాపురారు అవతల ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి విశాఖపట్నం కేజీఎస్ లో చేర్చాల్సిన పరిస్థితి. ఎమర్జెన్సీ కేసు కూడా కాదు అది, సాధారణ స్థానిక సమస్యల పైన. ఇంకా ఎమర్జెన్సీ కేసులు వస్తే భవిష్యత్తు ఏంటి? కాబట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఎందుకు అవసరమో సమాజం గుర్తించింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తూ పాలనాపరమైన చేసిన సంతకం ఈ రాష్ట్ర చరిత్రను మారుస్తుంది అనుకుంటే, ఇప్పుడు ప్రభుత్వం దాన్ని మార్చేయాలనుకున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఒక సంకేతం ఇచ్చాడు. నేను ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటాను, మరియు నేను అధికారంలోకి వస్తే తిరిగి ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోకి తీసుకుంటాము అని చేసిన విస్పష్టమైన సంకేతం ఖచ్చితంగా ఈ 17 మెడికల్ కాలేజీని కాపాడుతుందన్న విశ్వాసం ప్రజలు పెరిగింది. ఎప్పుడు కూడా వాసుదేవన్ గారు, అధికార పార్టీ ఒక డెసిషన్ తీసుకుంటే ప్రజలు రెడ్లెత్తి వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు అధికారం ఉంది చేశారు ఇంకేం చేస్తామని శాపనార్థాలు పెట్టుకుంటే వెళ్ళిపోస్తారు. కానీ ఫస్ట్ టైం ఈ 1.5 year లో కాన్ఫిడెంట్ గా పోరాడుతున్నారు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంకేతం, నేను వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటా అంటున్నాడు కదా, అది నమ్మకాన్ని కలిగించేసింది. కానీ ఇంకా పోరాడొచ్చు, గట్టిగా పోరాడితే నిలబెడతాయి, ఈ రోజు కాకపోతే రేపన్నా నిలబడుతుంది. ఈ 2 పాయింట్లు వైసీపీ కాదు ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సానుకూలంగా ఎందుకు స్పందిస్తుంది అంటే సబ్జెక్ట్ అలాంటిది. కానీ ప్రభుత్వం ఇది ప్రజా ఉద్యమంగా మారిపోయి మెడగ చుట్టుకునే లోపల ఆత్మ పరిశీలన చేసుకొని పునఃపరిశీలన చేసుకుంటే మంచిది, రాష్ట్రానికి మంచిది, వాళ్ళకి మంచిది. అంత మించిపోతే మూల్యాన్ని చెల్లించుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తమ్ రెడ్డి గారు.